స్పీకర్ రేసులో ఆ ఇద్దరు ఒకే దెబ్బకు పెరుగుతున్న అంచనాలు. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన మెజార్టీతో వైసీపీ విజయం సాధించింది. ఇప్పటికే ఆ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 2-3 రోజుల్లో మంత్రివర్గ కూర్పుతో పాటు శాసనసభను సమర్థంగా నడిపే శక్తియుక్తులున్న నేతను స్పీకర్ గా కూడా ఎంపిక చేసుకోవాల్సి ఉంది. వాస్తవానికి ఈ పర్యాయం శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి అంతగా బలం లేకపోవడంతో స్పీకర్ గా ఎవరున్నా సభను సునాయాసంగా నడిపించగలిగే అవకాశం ఉంది. గత కొంతకాలంగా అటు కాంగ్రెస్ హయాంలో కానీ ఇటు తెలుగుదేశం హయాంలో కానీ స్పీకర్ పదవి జిల్లా నేతలను వరిస్తూ వస్తుంది. విభజనకు ముందు సమైక్య రాష్ట్రానికి చివరి శాసనసభ స్పీకర్ గా అప్పటి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ వ్యవహరించారు. విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్ పదవి కూడా ఆ జిల్లాకే దక్కింది. 2014లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందిన టీడీపీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఈ పదవికి ఎంపిక 5 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఇద్దరు కూడా ఈ పదవుల ద్వారా పేరు గడించారు. కాంగ్రెస్ తరపున గెలుపొంది వైసీపీలో చేరిన ఎమ్మెల్యేను మూకుముడిగా సస్పెండ్ చేయడం ద్వారా అప్పట్లో మనోహర్ వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. వైసీపీ ఎమ్మెల్యే సినీ నటి రోజా సభలో వ్యవహరించిన తీరుతో ఏకంగా ఏడాది పాటు సభ నుంచి బహిష్కరించడం ద్వారా డాక్టర్ కోడెల వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. శాసనసభాపతి పదవికి ఈ పర్యాయం జిల్లాలో వైసీపీ తరపున గెలుపొందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బాపట్ల నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోన రఘుపతి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సౌమ్యుడిగా వివాద రహితుడిగా పేరొందిన రఘుపతి తండ్రి కోన ప్రభాకర్ రావు కూడా గతంలో కొద్ది కాలం శాసనసభ స్పీకర్ గా పనిచేశారు. అదే నియోజకవర్గం నుంచి 1967, 72, 78 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి 1981 వరకు ఏపీ శాసనసభ స్పీకర్ గా వ్యవహరించారు కోన ప్రభాకర్ రావు. ఆ తర్వాత ఆయన కీలక శాఖలకు మంత్రిగానే కాకుండా పాండిచేరి, సిక్కిం, మహారాష్ట్ర గవర్నర్ గా కూడా పనిచేశారు. ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన రఘుపతి పేరు స్పీకర్ పదవికి పరిశీలన ఉందన్న చర్చ నడుస్తుంది. అలాగే మహిళలకు ఇవ్వాలని భావిస్తే పత్తిపాడు నుంచి 3వ పర్యాయం విజయం సాధించిన మేకతోట సుచరితను స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వినికిడి. 2009లో కాంగ్రెస్ తరపున ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున ఈ ఎన్నికల్లో 3వసారి ఎమ్మెల్యేగా గెలుపొంది జిల్లాలో సీనియర్ల సరసన చేరారు సుచరిత. ఇకపోతే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సుచరితలే జిల్లాలో సీనియర్లుగా ఉన్నారు. వాస్తవానికి సుచరితకు మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నప్పటికీ ఇదే లోక్సభ స్థానం పరిధిలోని మంగళగిరి నుంచి గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ పై గెలుపొందిన ఆళ్లకు మంత్రి పదవి ఇస్తానని ఎన్నికల సమయంలోనే వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో సుచరితకు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కానప్పుడు స్పీకర్ పదవికి ఆమె పేరును పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. ఇక సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలో దిగిన టీడీపీ సీనియర్ నేత స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై విజయం సాధించిన వైసీపీ నేత అంబటి రాంబాబు పేరు కూడా స్పీకర్ పదవికి పరిశీలన ఉన్నట్టు తెలుస్తుంది. వైసీపీ తరపున అంబటి గెలవడం తొలిసారి అయినప్పటికీ గతంలో కూడా ఆయన ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరపున రేపల్ నుంచి పోటీ చేసి గెలుపొందారు ఎమ్మెల్యేగా. దాదాపుగా 25 ఏళ్ల తర్వాత తిరిగి చట్టసభలో అడుగుపెట్టే అవకాశం దక్కింది అంబటి రాంబాబుకి. వాగ్దాటి కలిగిన నేతగా పేరొందిన అంబటి రాంబాబు పేరు కూడా పరిశీలన ఉన్నట్టు తెలుస్తుంది. వేచి చూద్దాం గుంటూరు జిల్లా రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో. స్పీకర్ పదవి వరుస్తుందా లేక అందరి ద్రాక్ష పండులాగా అవుతుందా? వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.